సంసారాభివృద్ధిరస్తు అష్టలక్ష్మీ త్రివాదేకదాదిద్ధిరస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. గోవిందా చెప్పండి. గోవిందా గోవిందా గోవిందా. గోవిందా చెప్పండి. చెప్పాలి. గోవిందా గోవిందా. महोत्सवे द्वितीय दिवस सायंकाले श्रीलक्ष्मी अनुग्रह सिद्ध्यर्थम श्री लक्ष्मीना कारयिष्ये. अंदरू చెప్పండి. लक्ष्मी नारायणौ दिव्य दंपती जगतां पति शरण्यौ शरणं यामि सर्वाभीष्ट फलप्रदौ ओम ह्रीं ओम
శ్రియై నమః. మనం ధ్యానం చేస్తూ ఆవాహన చేసినట్టుగా మనసులో భావించుకోండి. లక్ష్మీం క్షీరా సముద్రరాజతనయా శ్రీరంగా ధామేశ్వరీ సమస్తదేవా వనితా లోకైకా దీపాంకురా శ్రీమన్మందా కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధ ప్రియా. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. సర్దుకోవడమే సరిపోయింది. మీకు ఇచ్చిన ఫోటోల మీద అంటే ప్రతిమ మీద అక్షతలు వేసి దండం పెట్టుకోండి. ఆవాహయామి ఆసనం స్నానం సమర్పయామి. అమ్మవారికి చక్కగా స్నానం చేయించినట్టుగా భావించుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధువులారా, మచిలీపట్నం చలరాస సెంటర్ ఇతిరాజ భవనం ఎదురుకుండా వేయించేసి ఉన్నటువంటి జగద్గురు శ్రీ రామానుజాచార్య సంస్థానం యొక్క ప్రథమ వార్షికోత్సవాలు దయాకుంభ ఉత్సవాలుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 25వ తారీఖున లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజు పురస్కరించుకుని సుమారు 2000 మంది భక్తులతో లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ జరిగింది. ఈ కార్యక్రమంలో పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 దండి అష్టాక్షరి జీయస్వామి వారు అట్లానే రావి రమగారు పాల్గొని అందరినీ కూడా ఉద్దేశించి వారి అనుగ్రహ భాషను అందించారు. 26వ తారీఖు సాయంకాలం 4 గంటల నుండి 6:30 వరకు కూడా ఒకేసారి 5 గరుడ వాహనాలపైన స్వామి మన పురవీధుల్లో ఊరేగుతూ దర్శనాన్ని ఇస్తారు. 27వ తారీఖు ఒకే వేదికపై లక్ష్మీనారాయణ, లక్ష్మీ నరసింహ, సీతారాముల, రుక్మిణి కృష్ణ, పద్మావతి వెంకటేశ్వరుల పరిణయం చాలా అద్భుతంగా జరుగుతుంది. 28వ తారీఖు ఉదయం విద్యార్థులందరి కోసము హైగ్రీవేష్టి, సాయంకాలం స్వామికి పుష్పాభిషేక కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రగా గలరు. ఇది మన జిల్లాలోనే మొట్టమొదటిసారి జరిగేటువంటి అద్భుతమైన ఉత్సవం. మన అందరి పండుగ ఈ దయాకుంభ పండుగకి మీ అందరికీ కూడా సాదర స్వాగతాన్ని పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ.